రైట్. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఇప్పటికే ఇరు పార్టీలు దాదాపు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ప్రముఖ పార్టీలు అయినటువంటి ఒక రీజనల్, ఒక సెంట్రల్ పార్టీ అయినటువంటి వాళ్ళ అభ్యర్థులు ఖరారు చేశారు. అటు నవీన్ యాదవ్ నుంచి, యాదవ్ సామాజిక వర్గాల నుంచి నవీన్ యాదవ్ కావచ్చు, దాదాపు ఎన్నో వర్గాలకు సంబంధించినటువంటి ఎంతో గొప్ప పనులు చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే కావచ్చు, వాడి సతీమణికి సునీత గోపీనాథ్ గారికి ఇవ్వడం కూడా మనకంతా తెలుసు. కానీ ఉత్కంఠంగా సాగే ఉత్కంఠభరితమైనటువంటి కొనసాగింపు కావచ్చు, అక్కడ అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు బీజేపీ ప్రభుత్వం అని చెప్పొచ్చు. గతంలో బీజేపీ ప్రభుత్వంలో పనిచేసేటువంటి నాయకులు కావచ్చు, బీజేపీ కేంద్ర పాలిత రాష్ట్రాలలో కావచ్చు, అక్కడ నాయకులంతా కూడా ఒకే మాట మీద ఉంటారు. ఏదైతే పార్టీకి సంబంధించిన లైన్ ఎవరు క్రాస్ చేయరు, కేవలం అధిష్టానం నుంచి వచ్చినటువంటి వారు మాత్రమే నిర్ణయిస్తే మాత్రమే అభ్యర్థులు ఖరారవుతారనే విషయం అంతా కూడా మనకు తెలుసు. కానీ బొంతూరు రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి ఆస్పిరెంట్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆస్పిరెంట్ అయినటువంటి తన పేర్లు కూడా ఎన్నో వర్గాల నుంచి కావచ్చు, ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా తన పేరు ప్రస్తావించినట్టుగా కూడా మనకు ఎన్నో రకాలుగా సమాచారం అందింది. కానీ అన్ని పేర్లు కాకుండా కూడా కేవలం ఆశాభావులు ఎవరైతే ఉన్నారో బీజేపీ కార్యవర్గం నుంచి పనిచేసేటువంటి కావచ్చు, లేదంటే ఆ యొక్క భావాజాలం నుంచి పనిచేస్తున్నటువంటి వారి పేర్లను కూడా తీసుకున్నటువంటి కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మినిస్టర్లు కావచ్చు, యూనియన్ మినిస్టర్లంతా కూడా నేరుగా ఢిల్లీలో సమీక్ష నిర్వహించి ప్రధాన మోడీ నిర్వహించినటువంటి సమీక్షలో ఒక పేరును మాత్రం ఖరారు చేసిందా అంటే కొన్ని వర్గాలు అవును చెప్తున్నా కూడా కొంచెం సందేహం నెలకొంది. ఇప్పటికీ పార్టీ పరంగా కావచ్చు, పార్టీ లైన్కి ప్రతిష్టంగా పనిచేసేటువంటి దీపక్ రెడ్డి ఖరారు చేసినట్లుగా కూడా కొంత సమాచారం అందుతుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాల నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కావచ్చు, రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది. ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ అలయన్స్ కావచ్చు, అక్కడ టీడీపీ అభ్యర్థిని నించోబెట్టాలని ఆలోచన ఉన్నప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినప్పటికీ కనుక జూబ్లీ హిల్స్లో కనుక బీజేపీ అభ్యర్థి నించుంటే మాత్రం మనం నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, మీరు ఒక టీడీపీ అభ్యర్థిని మనం నించోబెట్టలేమని చెప్పేసి కూడా ఒక ఓపెన్ స్టేట్మెంట్ చెప్పారని చెప్పేసి కూడా దీన్ని హెడ్ టీవీ ధృవీకరించకపోయినా కూడా ఎన్నో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పేపర్లలో కూడా ఎన్నో వర్గాలకు సంబంధించినటువంటి చెప్తున్నారు. మరీ ముఖ్యంగా బీజేపీ నుంచి దీపక్ రెడ్డి అనే వ్యక్తిగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఖరారైనప్పటికీ అక్కడ ఉండే అధికారులు కావచ్చు, అక్కడ ఉంటే ఇప్పటికే అధికారికంగా ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్ రాలేదని చెప్తున్నారు బీజేపీ వర్గం నుంచి. ఇప్పటికే పార్టీ వర్గాలకు సంబంధించిన కిషన్ రెడ్డి కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, ఎంపీ ఈటెల రాజేందర్ కావచ్చు, వేరు ఆలోచనలు ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి రెడ్డి వర్గానికి ఇస్తే అక్కడ బీసీల పట్ల ఉన్నటువంటి వ్యతిరేకం ఇంకేమైనా ఎక్కువ అవుతుందా, లేదంటే ఇంకేమన్నా ఓట్లు రాణించేటువంటి కావచ్చు, గెలుపొందే దిశగా పనిచేసేయాలంటూ కూడా అనేక తమ ఆలోచనలు ముందు పెట్టినా అక్కడ అధిష్టానం, కేంద్రంలో ఉన్నటువంటి మోదీ నేతృత్వంలో సమీక్షించినటువంటి అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంది, ఈ యొక్క దీపక్ రెడ్డి అనే అనుచరులు కావచ్చు, అక్కడ ఉద్యోగస్తులు, అక్కడ ఉన్న పనిచేసేటువంటి ప్రతి ఒక్క నాయకులు ఎప్పుడెప్పుడు ఓటమి పాలవుతున్నారు, అటు కాంగ్రెస్ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి గెలుపు మాదే అంటూ కూడా దానికి పనిచేస్తామంటూ కూడా బీజేపీ నాయకులు ఉత్సాహం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా హిట్ టీవీ నేరుగా అక్కడ నుండి వాళ్ళతో సమీక్ష నిర్వహించగా అక్కడ నుంచి నేరుగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కనుక్కోగా దీపక్ రెడ్డి కూడా ఉంటే నాయకుడు ఎన్నో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేపట్టకపోతే తన గొంతుకై తన వాదాన్ని వినిపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హైటెన్షన్ వైర్లకు సంబంధించినటువంటి ఆ లోకల్లో ఉన్నటువంటి మరీ మెయిన్ రోడ్డుగా ఉండడం, లేదంటే సీసీ రోడ్లకు ఇరుకటంగా ఉండడం, అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులతో మాట్లాడి మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినటువంటి దీపక్ రెడ్డి ఉంటే మేము గెలిపించుకుంటామని చెప్పేసి మరికొంతమంది నాయకులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఈ యొక్క నవీన్ యాదవ్ గారి పేరుతో వినిపించడంతో పాటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి మాజీ నేతలు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పాలకులంతా కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. అంటే దాదాపు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పట్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్న ఎంత మాట నిజమో, కానీ లోకల్గా ఇంటర్నల్గా బీజేపీ వస్తుందని చెప్పేసి కూడా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మరీ ముఖ్యంగా 10 సంవత్సరాల్లో చేయగలిగినటువంటి తను ఈ 2 సంవత్సరాల్లో సర్వనాశనం చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్లకు చెక్ పెట్టేందుకు బీజేపీ యోచిస్తుంది. బీజేపీ కార్యవర్గం ఎంత గట్టిదో అక్కడ ఉన్న ఓటర్లను అడిగితే తెలుస్తోంది. మరీ ముఖ్యంగా డెవలప్మెంట్స్ పనులు, అంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి ఏదైతే పనులు ఉన్నాయో, అమృత్ భారత్ లాంటి పథకాలు కావచ్చు, లేదంటే ఇంకేమన్నా నేషనల్ ఫండ్స్ ఏదైతే ఉందో పక్కదో పట్టించేటువంటి బీఆర్ఎస్ కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి పంపించేటువంటి ఫండ్స్లను బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు పక్కదో పట్టిస్తుంది. కాబట్టి మా యొక్క నిధులను మమ్మల్ని వాడకుండా పక్కదో పట్టించేటువంటి బీఆర్ఎస్కి
కాంగ్రెస్కి చుక్కలు చూపిస్తామంటూ మరికొంతమంది నేతలు చెప్పగానే మా హిట్ టీవీతో చెప్పారంటూ కూడా మాకు ఆ సమాచారం ఉంది. మరీ ముఖ్యంగా దీపక్ రెడ్డి విజయాలు కావచ్చు, దీపక్ రెడ్డి ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఈ యొక్క న్యూస్తో కొంచెం హ్యాపీ అయినప్పటికీ కొంచెం ఖరారు కాలేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఎంపీల సమక్షంలో నిర్వహించేటువంటి ఈ యొక్క సమీక్ష కొంచెం ఫలించిందా, లేదంటే ఎప్పుడు నోటిఫికేషన్ అంటే రిలీజ్ అయ్యే టైంలో కూడా బీజేపీ పార్టీ కేవలం పువ్వు గుర్తు మీద గెలిచేటువంటి అభ్యర్థులు చాలా మంది ఉన్నప్పటికీ మా యొక్క పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు ఉండాలి కాబట్టి మాకు ఒక అభ్యర్థితో పని లేదంటూ కూడా వాళ్ళకు కొంచెం బూస్ట్ కల్పించేటువంటి ప్రయత్నం బీజేపీ పార్టీ అంచెలంచెలుగా చేస్తోంది. ప్రతి ఒక్క నేరుగా గడపలకు చేరవేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీ వర్గాల నుంచి కావచ్చు అనేక రకాలుగా ఎన్నో అక్కడ నుంచి ఆశాభావులు తమ వివాదాన్ని కావచ్చు, తమ నినాదాన్ని సమర్పించిన కరెక్ట్ క్యాండిడేట్ని అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ నుంచి బరిలో దింపాలనే ఆంక్ష ఉన్నప్పటికీ, ఎన్నో ఆలోచనలు ఉన్నప్పటికీ ఫైనల్గా ఎవరిని డిసైడ్ చేస్తారు దీపక్ రెడ్డినా అంటూ కూడా డౌట్ సందేహంగా ఉంటుంది బీజేపీ రాష్ట్రంలో కావచ్చు, బీజేపీ కార్యవర్గంలో కనిపిస్తా ఉంది మనకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.